హాయ్ యూస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ హోస్ట్ టార్జన్ అండ్ ఈరోజు ఆకేల శివప్రసాద్ గారు మంచి రైటర్, యాక్చువల్గా నాకు డైలాగ్ రైటర్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విషయాల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నాను. హాయ్ సార్, గుడ్ టు సీ యూ. ఎస్, అండ్ ద ఫేమస్ నాకు ఏడిపించిన ఏడిపించిన డైలాగ్ రైటర్ అని చెప్పొచ్చు సార్. మిమ్మల్ని ఏడిపించిన అంటే రంగమాడతాండ కానీ మిగతా సినిమాలు కానీ మంచి ఎమోషనల్ డ్రైవ్ చేస్తారు సార్ మీరు. సో ఎలా రాస్తారు, ఎక్కడ కూర్చొని రాస్తారో తెలీదు. యా, అండ్ కమింగ్ టు కన్నప్ప, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మాండంగా ఉందండి, చాలా మంచి సినిమా అవుతుంది. యా, ఎందుకంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే మనకి నవరసాలు అంటారు కదా, నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. యా, నవరసాల్లో ఇంకా అవి కూడా ఏంటంటే అల్టిమేట్ పరాకాష్ఠలో చూపెట్టాను. నవరసాల్లో కూడా ఏదో బేస్ లెవెల్ కాకుండా ద బెస్ట్ పాసిబుల్ లెవెల్లోకి వెళ్ళిపోయాము. ఎస్, అండ్ యాజ్ ఎ డైలాగ్ రైటర్ మీకు కొన్ని లైక్ లిబర్టీస్ ఉంటాయి కదా, అంటే ఈ జానర్లోనే రాయాలి, ఎలా జానర్. కన్నప్ప సినిమాకి వచ్చేసరికి ఎలాంటి జానర్ మీరు చూస్ చేసుకున్నారు, ఎలాంటి గైడెన్స్ మీకు? మీరు అంటే గైడెన్స్ అని కాదండి, జోనర్ ఏం లేదండి. జోనర్ అంటే మీరు చూసుంటారు, ఈ కన్నప్ప సినిమాలో ఏంటంటే అది సోషల్ రిలవెన్స్గానే ఉంటుంది, అంటే హిస్టారికల్గానే ఉంటుంది, అట్ సేమ్ టైం భక్తి ప్రధానంగా ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈ కన్నప్ప క్యారెక్టర్లో రకరకాల ఇన్సిడెంట్స్ వాటితో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మీకు నవరసాలు ఇందులో ఉంటాయి. సో ఈ జానర్ కాదు ద బెస్ట్ పాసిబుల్. అంటే మనం ఏంటంటే ఒక కడుపు నిండా భోజనం పెట్టినట్టు చూసారా, ఫుల్ మీల్స్ అంటారు చూసారా, అలాగే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే రైటర్గా మనకు వస్తుంది. అలాగే ఆర్టిస్టులు కూడా అదే ఫీల్ అయ్యారు. అరే ఇంత మంచి క్యారెక్టర్లు వచ్చాయని చాలామంది ఆర్టిస్టులు కూడా ఫీల్ అయ్యారు. చాలామంది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఆ ఫీలింగ్తో ఉన్నారు. బిఫోర్ కన్నప్ప సినిమాకి అండ్ ఇప్పుడు కన్నప్ప సినిమాకి మనం సాహిత్యం తీసుకొని లిబర్టీస్ తీసుకొని చేంజ్ చేస్తుంటాం. మీరు ఏ రకంగా అన్ని లిబర్టీస్ తీసుకున్నారు? అంటే లిబర్టీ అంటే ఒకటి బేసికల్గా ఏమనుకున్నాం అంటే ఈ జనరేషన్ వాళ్ళకి మనం ఎంత హాయిగా ఎంత సింపుల్గా చెప్తే అంత మంచిది. అంటే విషయాన్ని వదిలిపెట్టకుండా సరళంగా చాలా వ్యవహారికంగా, అంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అదే దాంట్లో రాద్దాం. అంతేగాని దీని ఏదో వాళ్ళు ఏదో ఆకాశాన్ని చూడపడ్డట్టుగా ఉండకూడదు ఈ భాషలని మేము, అంటే ఇందులో ముఖ్యంగా భాష అలా ఉండకూడదని ఫిక్స్ అయిపోయామండి. ఆ రకంగానే అందరికీ అర్థమయ్యేటట్టు రాసాం, అందరికీ అర్థమయ్యేటట్టు డైలాగ్స్ ఉంటాయి కూడా. అండ్ బిఫోర్ వీ హర్డ్ లైక్ మనం చూస్తుంటాం, వింటుంటాం మోహన్ బాబు గారు అంటే కొంచెం సీరియస్గా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారని. ఈ జర్నీ మీకు ఎలా సాగింది, ఎలా నడిచింది, ఎలా వచ్చారు? అంటే మీకు ఒక 1 year అండి, దాదాపుగా 1.5 yearగా నేను ఆయనతో ఉన్నాను. స్ట్రిక్ట్ అంటే ఒక వర్క్ పట్ల కమిట్మెంట్ అండి, అంతే. అంతేగాని వర్క్ పట్ల కమిట్మెంట్ అంత మాత్రాన ఒక ఆర్టిస్ట్నో, ఒక రైటర్నో, లేకపోతే ఒక టెక్నీషియన్నో ఏ రకమైన ఇబ్బంది పెట్టరు. ఆయన ద బెస్ట్ పాసిబుల్ ఇస్తారు ఆయన. అంచేత నేను అనుకోవడం అసలు ఏ రకమైన ఇబ్బంది కలగలేదు, ఇంకా హ్యాపీనెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చదువుతున్నాం అనుకోండి, మనం సరిగ్గా కథ స్క్రిప్ట్ చదవకపోతే ఆయనే తీసుకుని చదువుతారు. మనం రాసిన స్క్రిప్ట్ అలాంటి లెజెండ్ చదవడే మనకు ఆనందంగా ఉంటుంది. కాదయ్యా ఇలా చదివే తక్కువ తీసుకుని చదువుతారు. ఆయన చదివితే అంటే ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లకి ఫస్ట్ ఆ స్క్రిప్ట్ ఆయన చూసి అప్పుడు అలా ఒకసారి మనం చదివేటప్పుడు కొంచెం డల్గా చదువుతున్నట్టు అనిపించారు. స్క్రిప్ట్ తీసుకుని చక్కగా ఆయనే చేయవారు. అంటే అది ఆయన క్యారెక్టర్ అయినా, విష్ణు గారి క్యారెక్టర్ అయినా, ప్రభాస్ క్యారెక్టర్, అంటే మన చదువుతున్నప్పుడే అనిపిస్తుంది, ఓహో ఇక్కడ ఎక్కడో ఏమైనా శృతి కొంచెం అటు ఇటు తేడా వచ్చిందా, మరి ఏమైనా కరెక్ట్ చేసుకోవాలని ఆయన కూడా బ్రహ్మాండమైన సజెషన్స్ ఇచ్చేవారు. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్, లొకేషన్స్ చూసుకుంటే లైక్ హైదరాబాద్లో కాకుండా, ఇండియాలో కాకుండా న్యూజిలాండ్ ఎక్కడికి వెళ్ళారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్ సార్ అక్కడ వెళ్ళి చేయడానికి, లేదంటే ఏంటి? అంటే హైదరాబాద్లో, ఇండియాలో మీకంటే ఒక గొప్ప సౌందర్యం అండి, కొత్త సౌందర్యం మనకి కావాలి అనుకున్నాడు. కొత్త రకంగా అంటే మనకేంటి దీని ప్రకారం చూస్తే 6వ శతాబ్దం అని, ఇంకా పూర్వంలోకి వెళ్తే 2వ శతాబ్దం అని అంటుంటారు. అలాగే దూరజెట్టి దాంట్లో కూడా గొప్ప అద్భుతమైన వర్ణనలు ఉన్నాయండి దీని మీద, కాళహస్తి దానికి సంబంధించి. అలాంటి చోట అంటే మన ఊహకి అందని కాలం జరిగింది, ఈ కథ అంతా జరిగింది మనకు ఊహకి అందని కాలం. అలాంటప్పుడు మన లొకేషన్స్ కానీ మన ఇవి కానీ ఊహకి అందనట్టుగా ఉన్నాయనుకోండి, అంటే ఒక ఆడియన్స్ చూడడానికి వచ్చినప్పుడు అరే చాలా కొత్తగా ఉంది అనిపించాలి కదా. ఆ కొత్తదనం అనేది 100% కనిపించడానికే అక్కడికి వెళ్ళారని నాకు అనిపిస్తుందండి. ఎస్, అండ్ సార్ లైక్ కొంతమంది నెటిజన్లు సాంగ్ వచ్చినప్పుడు కన్నప్ప గారు మౌత్లో వాటర్ తీసుకొని లింగాభిషేకం చేయడం, ఇది కొంతమంది నెటిజన్లు ఎట్లా అంటున్నారంటే అలా ఇట్లా చేస్తారు, స్ప్లిట్ చేసినట్టు కదా అన్నట్టు అంటున్నారు. దాని గురించి మీరు ఏమన్నా? ఇది ఏం కాదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది క్రియేటివ్ లిబర్టీ కూడా కాదు. మనకి ఏంటంటే
కాళహస్తీశ్వర మహత్యంలోనూ అక్కడను భక్తి అనేది ఏ రకంగా ఉంటుంది అంటే భక్తి అనేది కేవలం ఇలాగే ఉండాలా అనేది కాకుండా మనం ఓపెన్గా అంటే మన మనసు నిర్మలంగా ఉంటే చాలు అనే దానికి అది ఇండికేషన్ అండి. yes, అంటే మన లింగాన్ని మనం చాలా పద్ధతిగా పూజిస్తాము, అభిషేకాలు అన్నీ చేస్తుంటాం. అలాంటి నోటితో అభిషేకం చేయడం అంటే అలాంటిది ఇట్లా ఉంటుందని ఎలా చూస్తారని. మీకు అందుకే మీరు అందులో చూడండి, మీరంటే అంతకు ముందున్న బిట్ చూసుకోగలిగితే ఇది అందులో అంతకు ముందు అంటే అతను అభిషేకాన్ని తీసుకురావడానికి దోశలతో ప్రయత్నిస్తాడు, తర్వాత ఒక దుప్పలో ప్రయత్నిస్తాడు, ఆ లింగం దగ్గర తీసుకొచ్చేప్పుడు అన్నీ వెళ్ళిపోతుంటాయి. దాంతో ఏదంటే ఇంకా ఆప్షన్ అంటే శివుడికి అభిషేకం చేయడం అనేది అతని ఇంటెన్షన్ కానీ వేరే ఏదో ఎంగిలి అనేది కూడా కాదండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. అద్వైతం అంటారు. అద్వైతం అంటే నేను దేవుడు ఒకటే అనే స్థితి. దేవుడు అనే స్థితి అంటే నాకు దాహం వేస్తే దేవుడు కూడా దాహం వేస్తుంది. నేను అభిషేకం చేయాలనుకుంటున్నాను అంతేగా. నిర్మలమైన భక్తికి పరాకాష్ట అండి అదంతే. ఇప్పుడు మీకు ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదివరకు ఒక భక్తుడు ఉండేవాడు. అతను అంటే పాండిత్యాలు వేదాలు ఇవన్నీ ఒక ఈ రకమైన ప్రక్రియ ఉన్నప్పుడు కూడా అతను ఒకసారి అతని నామ ఉచ్చారణ అవి రాకపోతే కొన్ని అక్షరాలు పలికాడు. ఆ ఈ ఊ అని చెప్పి, దేవుడా నువ్వు సృష్టించిందే కదా భాష అంచేత ఈ పదాల్లో ఏవి నీకు సంబంధించినా అవి నువ్వే తీసుకో అన్నాడు. అంటే అందులో నిర్మలత్వం ఉంది కానీ కరెక్టే ఓం నమ శివాయ అని కరెక్ట్గా అనలేదు అనుకోడు కదా దేవుడు. ఆయన సృష్టించిన సృష్టిలోనే ఆ ఆలోచన శివుడిదే, ఆచరణ శివుడే, అలాగే నోట్లోది అది దాన్ని కూడా నేను కూడా అలా అంటే ఒక టోటల్గా మీరు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిర్మలమైన భక్తి అనేది దాంట్లో ఇవి ఏమి ఉండవు అనేది గ్రహించాలి. అండ్ కన్నప్ప ఇన్ని మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. హౌ రైటింగ్ లైక్ మలయాళం కానీ లేకుంటే మిగతా అంటే తెలుగు భాష అంటే చాలా చక్కగా రాస్తారు. మిగతా లాంగ్వేజ్ డైలాగ్స్ ఎలా దాన్ని మోడ్యులేషన్ చేసి రాస్తారు సార్? అంటే దీన్ని ఏం చేశారంటే అండి ద బెస్ట్ పాసిబుల్ మన కన్నడలో కానీ మలయాళంలో కానీ హిందీలో కానీ ద బెస్ట్ రైటర్స్ అంటే తెలుగు భాష మీద బాగా గ్రిప్ ఉంది, మలయాళంలోకి తమిళంలోకి చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అంటే బాండ్ స్క్రిప్ట్ ఫస్ట్ తెలుగు రైటింగ్ తెలుగు 100% తెలుగులోనే రాసాం. 100% రాసి 100% మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కూడా అంతా చేసుకుని ఫైనల్గా షూటింగ్ అంతా ఇక మనం వీటి వెళ్ళామన్నమాట. ఇతిహాసాల్లో చూసుకుంటే లైక్ కన్నప్ప అనే క్యారెక్టర్ లైక్ నాస్తిక నుంచి దేవుడు భక్తి అయ్యారు. సో చాలా చిన్న స్టోరీ లైక్ అందరు కూడా దీంట్లో ఫైట్స్ కానీ ఇవన్నీ కానీ అడిషనల్ చేసినట్టువా లేదంటే ఉన్న బిఫోర్ అన్నట్టు? అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దూర్జెట్టి దాంట్లో ఉన్న కథ కొంత ఏంటండి, చాలా తక్కువ ఉంది. అలాగే దీనికి ఏంటంటే యాక్చువల్గా ఈ ఆలోచన వచ్చాక విష్ణు గారికి ఏంటంటే ఇదే దాన్ని అంటే ద మెసేజ్ ఎసెన్స్ ఇదే, దీని ద బెస్ట్ పాసిబుల్ ఫార్మేట్ ఇన్ టుడేస్ డేస్ అంటే ఇవాటి వర్తమాన పరిస్థితిలో ఎంత బాగా దీన్ని చెప్పగలుగుతాం. అంటే మనకు అద్భుతమైన విషయాన్ని చెప్పాలనుకోండి ఇవాళ మీ భాషలోకి వచ్చి చెప్పాలి కానీ నా భాషలో నేను చెప్పుకుంటే కుదరదు కదా. ఆ రకంగా ఈ కథను కూడా అలా మోల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆయన. సో దాని ఆత్మ అలాగే ఉంచి ముందర కొంత అలంకారాలు కొన్ని చేయాలి కనుక ద బెస్ట్ పాసిబుల్ అలంకారాలు కూడా చేసేవాడి. అండ్ దీంట్లో స్టార్ కాస్టింగ్ చాలామంది యూత్ స్టార్ కాస్టింగ్ ఉంది. ఇంతమందికి మీ డైలాగ్స్ వాళ్ళు పలుకుతున్నప్పుడు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ దీని గురించి ఏం చెప్తారు? ఇది ఒక అదృష్టం అండి, ఇది ఒక అదృష్టం. ఎందుకంటే మోహన్ బాబు గారు, విష్ణు గారు వీళ్ళ దగ్గర కనీసం వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైనా డైలాగులు చెప్తావా అనేది నాకు తెలియదండి. కానీ వాళ్ళ దగ్గరికి ఒకసారి అడుగు పెట్టాక వాళ్ళిద్దరితో పాటు మనకి ప్రభాస్ గారు, తర్వాత మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, దేవరాజ్ గారు అక్కడ, తర్వాత మధుబాల గారు, ఇంకా మనకి బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, రఘుబాబు గారు, అంటే అందరూ ముఖేష్ సింగ్ గారు అంటే వీళ్ళు అతను ద బెస్ట్ పాసిబుల్ వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారండి. నాకు అదృష్టం అది. సో మనమాట ఎవరి డైలాగ్ బాగుంది, అందరి డైలాగ్స్ బాగుంటాయి. ఎవరి డైలాగ్ ఎందుకు బాగుంటాయి? అందరి డైలాగ్ బాగుంటాయి. మీ రాయడంలో ఈ చక్కగా పలికారు అన్న డైలాగ్ అన్న వాళ్ళు ఎవరైనా? అందరూ బాగా చెప్పారండి, అందరూ బాగా చెప్పారు. మీకు ఒక విషయం ఏంటంటే ఎందుకు ఈ ప్రత్యేకంగా ఎలా చెప్తానంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ అండి. ఇప్పుడు మీదో క్యారెక్టర్, నాదో క్యారెక్టర్, ఆయనదో క్యారెక్టర్, ఆయనదో, నలుగురిది 4 క్యారెక్టర్లు, నలుగురు ఒకే రకంగా డైలాగ్ చెప్పాం. కానీ నలుగురు చెప్పినప్పుడు నలుగురు మనకి ఆనందం కలిగించకపోతే ఏది చెప్పాం. సో అందరూ బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. పర్సనల్ క్వశ్చన్ సార్, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అంటే మీకు శివుడు మనకి అనుగ్రహం ఇచ్చాడు అనుకోండి, అక్కడ కొన్ని ప్లస్లో మైనస్లో ఆలోచించాం, కానీ అద్భుతంగా వచ్చింది రెమ్యునరేషన్. అండ్ ఎలా ఉంది సార్ ట్రిప్ అంతా 3 months ట్రిప్? ఇదే సార్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక ఆర్టిస్ట్ని
కంపల్సరిగా తప్పదని ఆ నెలలో 15 రోజులు 20 రోజులు చేస్తారు. ఎస్. ఒక రైటర్ నేను 3 నెలలు ఉన్నాను. అంటే మోహన్ లాల్ గారు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయారు, మధుబాల్ గారు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయారు, శరత్ కుమార్ గారు కొన్ని రోజులు ఉండిపోయారు, విష్ణు గారు, మోహన్ బాబు గారు, నేను, ఇంకా కొంతమంది స్టాఫ్, డైరెక్టర్ గారు, ఇలా చాలా వెరీ ఫ్యూ అన్నా కూడా ఒక 50-60 మంది ఉంటారేమో. నేను కూడా కనీసం 50-60 కదండి బాబు, 100-150 మంది కనీసం ఉండి ఉంటాం ఎన్ని రోజుల పాటు. అది ఆలోచించాను. ఆన్ సెట్లో ఏమైనా డైలాగ్ ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉందా? ఒక్కొక్కసారి అయ్యేవి. అంటే ఇప్పుడు మోహన్ లాల్ గారు లేదంటే ప్రభాస్ గారు వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా చిన్న చిన్న వాళ్ళ వైపు నుంచి ఒక ఆలోచన వస్తుంది. మన స్క్రిప్ట్ ముందరే పంపించేసేవాళ్ళం, అది చదువుకునేవారు. వాళ్ళకి చదువుతున్నప్పుడు అరే టక్కుని ఇది ఏమైనా అనొచ్చా అంటే ఒకసారి అలా అన్నాం, అన్నాక వాళ్ళు టక్కుని చేసుకోవడం జరిగేది. మా డార్లింగ్ ప్రభాస్ గారిది ఎంత నేవిటీ అంటే ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు, అది మీకు అందరికీ ఆనందం కలిగించేంత కన్నా ఎక్కువే ఉంటుంది. కంపల్సరీ అంటారా? బ్రహ్మాండంగా, అంతకన్నా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మొత్తం మెయిన్ అందరి క్యారెక్టర్తోనూ కలిసి ఉంటుంది. మోహన్ బాబు గారితో కలిసి ఉంటుంది, విష్ణు గారితో కలిసి ఉంటుంది, మళ్ళీ హీరోయిన్తో కలిసి ఉంటుంది. సో మీకు బ్రహ్మాండ డ్యూరేషన్ కదా, మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ ముగ్గురు వాళ్ళతోనే కలిసి ఉంటుంది. ఎందుకంటే మేము ప్రభాస్ గారిని బుజ్జిగడ్డి సినిమాలో చూసాం. లైక్ మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు జస్ట్ కాంబినేషన్, మంచి కాంబినేషన్. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూడబోతున్నాం. సో ఎలా ఉండబోతుందో చూడాలి, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్. అండ్ సార్ లాస్ట్ సార్ ఎలా రాశారు సార్ రంగమాత అనే డైలాగ్? మళ్ళీ కన్నప్ప ఎలా రాశారని అడగాలి ఇప్పుడు. సరే, అంటే కన్నప్ప మీరు ప్రాణం పెట్టి రాశారు. ఎందుకంటే నాకు ఎమోషనల్ డ్రైవ్ చాలా బాగా చేస్తారు సార్. సో ఎలా రాస్తారు? ఎక్కడ కూర్చొని రాస్తారు? అంటే ఇంట్లో కూర్చొని రాస్తాను కరెక్ట్గానే. ఇక్కడ కూడా రాసేవాడిని. మన ఆఫీసు ఇవన్నీ కాదు, ఆ క్యారెక్టర్లో మనం మునిగితే ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన డైలాగులు వస్తాయి. క్యారెక్టర్ పట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. కన్నప్ప అనే అతను యోధుడు, తర్వాత అతను భక్తి అయినప్పుడు అంటే యోధుడు కత్తి తిప్పాడు, తర్వాత ఎందుకు ఇంత భక్తి మార్గంలో వెళ్ళాడంటే ఆటోమేటిక్గా శివుడు పలికిస్తాడు పైన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ హోప్ యూ సినిమా తప్పకుండా చూడండి. April 25th వస్తుంది. టాటా, సీ యూ, బాయ్.